కిష్కిందాపురి చూసిర్రా చూడుర్రి ఉచ్చ పడుతుంది. అల్లం బెల్లం అనుపమ నా బెల్లం అని ఎవడన్నాడు అనుకో మీ బెల్లం కట్ అయిపోద్ది, మీ బెల్లం గజ్జ వణికిపోద్ది. అంత అద్భుతంగా ఉంది ఈ క్యారెక్టర్. హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్ ఎవరు చేశారు కానీ నిజంగా రియల్ క్యారెక్టరా ఒక ఆర్టిస్ట్ని అలా క్రియేట్ చేశారా, పంపించారా, చేయించారా, అద్భుతంగా చేశాడు అన్న. సినిమాకి మెయిన్ పాయింట్ ఇదే, నేనైతే 100% చెప్పగలుగుతా. దానికి తోడు ఈ అబ్బాయి క్యారెక్టర్ చేసేటప్పుడు బీజిఎం వస్తుంది వండర్ఫుల్ అన్న. అలాగే ఈ దయ్యం క్యారెక్టర్ అనుపమలో దూరినప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి బెల్లం కూడా వణికిపోద్ది అనమాట. బెల్లం అంటే తెలుసు అర్థమైపోయింది కదా, మనోడు కూడా వణికిపోతాడు. అదే కొన్ని సందర్భాల్లో అదే హ్యాండిక్యాప్డ్ క్యారెక్టరు, అదే విలన్ అంటే ఒక దయ్యం క్యారెక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్లో కూడా దూరిపోద్ది. ఆయన చేసినప్పుడైతే ఇంకా మొత్తం థియేటర్ అంతా రచ్చ ఒకటే అరుపులు అనమాట. ఇక మనోడు ఒక 30 సెకండ్ నుంచి 1 మినిట్ వరకు ఒక అసలు సింగిల్ టేక్ డైలాగ్ ఉంటుందన్న. అటువంటి డైలాగ్ 4 సైడ్ల నుంచి డింగ్ 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 అని బీజిఎం తీసుకొని కొట్టి పెడతారు. సింగిల్ టేక్లో ఒకే షాట్లో కొట్టి పడేసాడు అన్న. అద్భుతంగా చెప్పేయండు మనోడి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో ఇది నాకు తెలిసి 1, 2, 3 3 పిక్చర్లు ఏమైనా టాప్ 3, టాప్ 5 ఉన్నాను కూడా ఆ టాప్లో ఈ సినిమా ఉంటుంది అన్న ఖచ్చితంగా. అంత అద్భుతంగా అనిపిస్తుంది. బీజిఎం అయితే సినిమాకి హైలైట్ అయింది. సినిమా స్టార్టింగ్లో ఒక ఇంట్రడక్షన్ వస్తుందన్న. బాబా కోతి ఆ సన్నివేశాలు రామనగర్ గుడి కాడ కిర్రాక అనిపించేది. అంత అద్భుతం అసలు. ఒరిజినల్గా కోతి అఫ్కోర్స్ గ్రాఫిక్స్ ఒరిజినల్ కోతిలా కనపడుతుంది. కిరాక అనిపించేది అని ఎక్కడ కూడా అరే ఇది అన్న కోతి ఎన్నో తేడా ఉంది అనే ఫీలింగ్ అసలు ఎక్కడ రాదు. అంత అద్భుతంగా అనిపించేది కోతి సన్నివేశం. నిజంగా ఇంట్రడక్షన్ ఇంత అద్భుతంగా తీస్తున్నారు ఆ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. సూపర్గా ఉంది కోతి సన్నివేశం. ఇంకా ఆ తర్వాత పోతంటే ఉన్నది కదా అమ్మ వణుకు పుడుతుంది. 100% వణుకు పుడుతుంది. ఎవడైనా అల్లం బెల్లం అనుపమ నా బెల్లం అన్నారనుకో ఒక్కసారి మీరు సినిమాకి వెళ్ళి మళ్ళీ ఈ డైలాగ్ కొట్టండి. మీ బెల్లం గజ్జ వణికిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుపమ. ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ చూస్తే దయ్యం క్యారెక్టర్లో దూరిపోయి మనోళ్ళు ఆమెలో ఖచ్చితంగా ఉచ్చబడుతుంది మీకు. ఇంకోసారి ఎవడన్నా అల్లం బెల్లం అనుకో నా బెల్లం అన్నారంటే మాత్రం మీకు వణుకు పుడుతుంది, ఉచ్చబుడుతుంది. మీ బెల్లం గజగజ అంటారు ఖచ్చితంగా మీ బెల్లం వణికిపోద్ది. వండర్ఫుల్ క్యారెక్టర్ నిజంగా. అనుపమకి రీసెంట్గా ఒక కొత్త సినిమా వచ్చింది ఇంకా తన ఒరిజినల్ క్యారెక్టర్లో తన లేడీ ఓరియంటెడ్ కదా ఆ సినిమా పరదా సినిమా తర్వాత అంతకు మించిన బ్లాక్ బస్టర్ అన్న. ఈమెకైతే వండర్ఫుల్ అనిపించేస్తుంది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో ది బెస్ట్ మూవీ అని చెప్పగలుగుతా. భైరవం తర్వాత మనోడు ఏమైనా డౌన్ అవుతాడో అనుకున్నాం కానీ ఎక్కడికో లేచెళ్ళి కూర్చున్నాడు. కిర్రాక్ మూవీ అన్న. కిష్కిందాపురి ఖచ్చితంగా చూడండి. కోతి ఉంటుంది మీకు స్టార్టింగ్ నుంచే వణుకు పుడుతుంది. కోతి చేసిన బీభత్సవం మాత్రం స్టార్టింగ్ నుంచే వణుకు పుడుతుంది. ఖచ్చితంగా వండర్ఫుల్ మూవీ మన కెరీర్లో సూపర్ అండ్ సూపర్ ఉంది. కిష్కిందాపురి చూడండి. భయంతో వణికిపోయి ఎండింగ్లో హ్యాపీగా ఒక దైవత్వము, ఒక నవ్వుకుంటూ హ్యాపీనెస్, భయం అన్ని కలగలిపి బయటకు వచ్చేస్తారు. పిల్లలతో కూడా చూడొచ్చు, అంత బాగా అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ కిష్కిందాపురి చూడండి. థియేటర్ చూడండి భయ్. ఓటీటీ కోసం యూట్యూబ్ కోసం చూస్తే ఆ ఫీల్ పోతుంది. ఎందుకంటే ఆ బీజం కావాలి. భయంకరమైన సినిమాలకు ఆ బీజం అనేది కావాలి. ఖతర్నాక్ అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ కిష్కిందాపురి. థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాత్రి దయ్యం చూసి బాబోయ్ భయం వేసిందండి. అమ్మో అసలు ఆగండి బాబు మాకు రాత్రి నిద్రపోలేదండి బాబు. తెల్లవారులు భయం వేసింది. చాలా వణికిపోయాను. జ్వరం వచ్చినట్టండి. కిష్కిందపురి అండి బాబోయ్. కిష్కిందపురి సాహు గారు దయ్యాలు తీసుకొచ్చి సినిమాలో పెట్టారు. చాలా బాగుంది. అసలు భయం తెల్లవారు ఉడికొచ్చేసింది. అప్పుడే సినిమా చూసి ఇంటికి నిద్రపోయి లేవలేదు. 9 లెగలేదండి. ఆ దయ్యమే గుర్తుంది తెల్లవారు మైండ్లో. అసలు ఎక్కడిని తీసుకొచ్చాడు సాహు గారు. కొత్త రకం దయ్యం తీసుకొచ్చాడండి. ఇది రేడియోలో నుంచి దయ్యం బయటకు వచ్చేసినట్టుందండి. కౌశిక్ గారు ఎక్కడ తయారు చేశాడో తెలియదు. చాలా బాగుంది దయ్యం. అట్రాక్టివ్ అయిపోయింది. బెల్లంకొండ శ్రీనివాస్ గారు అసలు అద్భుతంగా మలిచాడు ఈ సినిమాని. చాలా బాగా యాక్ట్ చేశారు సినిమా. అనుపమ గారును చాలా అందరూ థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేతన్ స్టోరీ కనబడింది. హీరో ఇద్దరు కనబడ్డారండి బాబు. దయ్యంలో ఇద్దరు 2 పక్కలు చేస్తున్నారు. దయ్యంతో పాటు స్టోరీ ఇద్దరు చేస్తున్నారండి. అసలు పట్టుకుని భయం బ్లాక్ వెళ్ళిపోతారు వేసింది. మాయమహల్ స్వర్ణమాయ మహల్ వల్ల చాలా భయపడిపోయిన తర్వాత నిద్రలేక చాలా బాగుంది. ఎంజాయ్ చేసాం. ఇందులో అఘోర గడిపించారు మాకు. సాంగ్స్ సూపర్గా ఉన్నాయండి. ఫారిన్ సాంగ్లు 2 చాలా బాగున్నాయండి. విజువల్ వంటర్గా గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. చాలా కౌశిక్ గారు డైరెక్షన్ అద్భుతంగా ఉందండి. స్టోరీ కానీ సైన్స్ స్కిన్స్కి మళ్ళీ మంచి సూపర్ డూపర్. అందరూ థియేటర్లోని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. దయ్యం అదుగో దయ్యం అమ్మో నా భయం వస్తుంది దయ్యం అని అలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సాహు గారు. నమస్తే సార్. కిష్కిందాపురం అరే ఏం సినిమా సార్. నిజంగా చెప్తున్నా మైండ్ బ్లో. అసలు ఇప్పుడు అరే జలక్ సినిమా అసలు ఇంతవరకు చూడలేము అలాంటి సినిమా. మొత్తం భయపడిపోవాలి సినిమా చూస్తుంటే. అసలు నిజంగా అర్రార్ లేక తీసిన సినిమా. బెల్లంకొండ సాయన నిజంగా చెప్తున్నా రాక్షసుల్లో ఎట్లా చేసిన యాక్టింగ్ ఇంట్లో దానికన్నా మించి చేసిన యాక్టింగ్ అంత బాగా చేసిండు బెల్లంకొండ సాయన. నిజంగా చెప్తున్నా సూపర్ చేసిన యాక్టింగ్. ఇంకోటి అనుపమ యాక్టింగ్ కూడా హీరోయిన్ది
ఎక్సలెంట్. అసలు ఈ సినిమాకి మొత్తం చెప్పాలంటే అనుపమ గారు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్స్కి మాత్రం ఇచ్చి పడేసింది యాక్టింగ్ మాత్రం. ప్రతిదీ సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం, ఏ సీన్ చూసినా మనకు అనేది బోర్ కొట్టది. అసలు ఏం తీసినావా నా సినిమా డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఇలా ఉండాలి నా సినిమా, హర్రర్ సినిమా అంటే ఆ సీన్స్ చూపించి డైరెక్టర్ గారు ముందుగా డైరెక్టర్ నిజంగా ఆ స్టోరీ కూడా ఎన్నుకోవడం కూడా మన బెల్లంకొండ సాయన కథ కూడా తీసుకొని కూడా మంచిగా తీసుకుని కథ కూడా నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇలా చాలా మంది చాలా బాగా నటించారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ గారు. ప్రతి ఒక్క హీరో కనిపిస్తుంది, స్టోరీ కనిపిస్తుంది, రెండు కనిపిస్తాయి. ఈ బెల్లంకొండ సాయన ఎట్లా అంటే యాక్టింగ్లో అలా ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు. ఒక క్యారెక్టర్ వచ్చిందంటే కథ మా సినిమాలో న్యాయం చేసేస్తారు ఆయన. ఆ స్టోరీ తగ్గట్టు న్యాయం తగ్గట్టు చేసి చూపించింది మన బెల్లంకొండ సాయన. యాడ్సాప్ అని యాక్టింగ్ నిజంగా చెప్తున్నా. భైరవల చింపేసిన యాక్టింగ్, మొన్న రాక్షసులో చింపేసినావు, ఇంట్లో కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు కృష్ణకాండలో. నీ యాక్టింగ్కి నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ అన్న. ఇట్లాంటి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అన్న.